హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూను? మరో రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బిస్కెట్స్ అనగానే మైదా బిస్కెట్ చేస్తాను అనుకుంటారేమో. అస్సలు మైదాయే యూస్ చేయం. చాలా హెల్తీ బిస్కెట్స్ అండి. డీప్ ఫ్రై కూడా చెయ్యం. మరి ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి మీకు కూడా చక్కగా కుదురుతుంది. ముందుగుండా ఒక ప్లేట్లోని 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. అదే కప్పుతో శనగపిండిని తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, ఒక చిటికెడు సాల్ట్ని తీసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతోని పంచదారని తీసుకొని మిక్సర్ జార్లో వేసేసాను. తర్వాత యాలకులు, దాల్చిన చెక్కను వేసి ఒక మెత్తటి పౌడర్ని రెడీ చేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని ఆ పిండిలోనే వేసేద్దాం. ఒకసారి అంతా చక్కగా కలిపేసుకుందాం. ఈ విధంగా అంతా మిక్స్ చేస్తే బాగుంటుంది కదా. మరి తర్వాత ఇలా హోల్ చేసి ఏ కప్పుతో అయితే పిండి కొలతలు తీసుకున్నామో అదే కప్పుతోని ఆయిల్ని తీసుకోవాలి. మీరు ఏ ఆయిల్ని అయితే యూస్ చేస్తారో ఆ ఆయిల్, వీలైతే బటర్ని యూస్ చేయొచ్చు, ఘీని యూస్ చేయొచ్చు, మీ ఇష్టం. నేనైతే రిఫైన్డ్ ఆయిల్ని యూస్ చేసి ఈ విధంగా ఆయిల్ మొత్తం పిండికి పట్టించేసాను. ఇదిగోండి ఇలా పిడికిడితో గట్టిగా ఇలా చేస్తే గట్టిగా అయితే ఆయిల్ బాగా పిండికి అబ్జర్వ్ చేసుకున్నట్టు లెక్క. ఇదిగోండి ఈ విధంగా. అర్థమైందా? ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసి ఇలా బిల్లల్లా చేసి ప్లేట్లో పెట్టుకోండి. నేనైతే ఇలా చేసేసాక కిస్మిస్ని స్టిక్ చేశాను. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకోవాలి. కింద బేస్ అనేది కొంచెం దలసరగా ఉండాలి. దానికి ఆయిల్ని రాసి కొంచెం ప్రీహీట్ చేసేసాక ఒక్కొక్క బిస్కెట్స్ని జాగ్రత్తగా వేసుకోవాలి. మీకు కావాలంటే బటర్ పేపర్ని వేసుకోవచ్చు. ఎందుకంటే బిస్కెట్స్ కొంచెం సున్నితంగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా డెలికేట్గా ఉంటాయి కాబట్టి వేయాలి. కంప్లీట్ సిమ్లో పెట్టి 45 మినిట్స్ నాకు పట్టిందండి బేక్ అవ్వడానికి. ఇదిగోండి నాకు 45 మినిట్స్లోని బిస్కెట్స్ అనేవి అయిపోయాయి. ఇప్పుడు వెంటనే తీయకూడదు. బాగా కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. అప్పుడే తీసేసి ప్లేటింగ్ చేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా బిస్కెట్స్ని చేసి ఫ్యామిలీ మొత్తం టీ టైంలోనే ఎంజాయ్ చేయండి. పిల్లలకు కూడా హెల్తీ కాబట్టి హ్యాపీగా తినొచ్చు. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.